చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దు. చట్టం తన వాను చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇలాంటి మాటలు బాగానే ఆడతారు భయ్య. ఇక్కడ చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది మన భారతదేశంలోని? అంత లేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఏం జరుగుతుంది? మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం అదే విషయం. ఫస్ట్ విషయం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా కొన్ని న్యూసెస్ అయితే గట్టిగా వైరల్ అవుతున్నాయి భయ్య. ఆ న్యూసెస్‌లోని ఈ 3 విషయాలైతే మనకు వెలుగులోకి రావడం అయితే జరిగింది. మిగతా విషయాలు ఏమయ్యాయో ఎవరికీ తెలీదు. అంటే తెలీదంటే అవి వెలుగులోకి రాలేదు అంతే. అంతేగాని జరగలేదు అని కాదు. అవి జరిగాయి. కానీ వెలుగులోకైతే రాలేదు. మొదటి విషయం ఏంటి అంటే మన విశాఖలోని ఒక అమ్మాయినైతే ఒకడు ప్రేమిస్తున్నాను అని చెప్పి లైంగికంగా వేధించి, పాడు చేసి వాళ్ళ ఫ్రెండ్స్‌తోని గూడా పాడు చేసి ఇబ్బంది అదే ఒక విధంగా వాడుకోవడం అయితే జరిగింది. ఆ మనస్పర్ధంతోనైతే ఆమె ఆత్మహత్య చేసుకోకపోగా పోలీసులు కాపాడి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఇది చూసుకున్నట్లయితే ఇప్పటికి ఇన్నోటి జరుగుతున్నాయి. చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి. ఏంటి మన భారతదేశంలోనే ఆడిని అలా చేస్తే ఈ విధంగా శిక్ష ఉంటుంది. ఈయన్ని ఇలా చేస్తే ఈ విధంగా శిక్ష ఉంటుందని చాలా చాలా శిక్షలున్నాయి. కానీ ఎవడు పట్టించుకుంటున్నాడు? దానికి ఉదాహరణ ఇదే. ఎవడు పట్టించుకోవట్లేదు అన్న దానికి ఉదాహరణ అగో మన విశాఖపట్నంలో జరిగిందే. నెక్స్ట్ సంగతి చూసుకున్నట్లయితే మనందరం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్లుగా మునిగిపోతాం. ఫుల్లుగా నెట్ డేటా బొక్క పెట్టుకుంటాం. అదేది కాదు. మన ఇన్‌స్టాగ్రామ్. అదే ఇన్‌స్టాగ్రామే. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మొన్న ఒక సంఘటన అయితే జరిగింది భయ్య. ఇన్‌స్టాగ్రామ్‌లోని కాదు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా. అది ఏంటి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయింది. పరిచయం పెంచుకొని వాళ్ళిద్దరూ కూడా ఆ ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే మంచిగా పరిచయం పెంచుకున్నారు. వాడి కోసం ఆడే మొఖం మీద ఏసైట్ పోస్తే ఎలాగుంటాడో మొహం మీద పచ్చడైపోయినట్టు ముగ్గు దగ్గరగయిపోయినట్టు ఆడుంటాడు. ఆడెలాగా నచ్చాడో నాకు అర్థం కావట్లేదు భయ్య. ఆడి కోసం ఇంట్లోంచి వెళ్ళిపోయింది భయ్య. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన అమ్మ ఏం చేసింది? వాడు ఆ అమ్మాయిని వాడేసుకున్నాడు. వాడేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోమని పెట్టిందంట. బలవంత పెట్టిందంట. సో, ఏం చేయాలి? తప్పక బలవంత పెడుతుంది కదా! నార్మల్‌గా అయితే పెళ్లి చేసుకున్నాడంట. మళ్ళీ తర్వాత ఏం చేసింది? ఈ పెళ్లి ఇలా కాదు బె ఇది ఇలా కాదండి. అందరి ముందు చేసుకుందాం అనే విధంగా అయితే ఆ అమ్మాయి మాట్లాడిందంట. ఇంకేముంది? చంపేసాడు. ఆ అమ్మాయిని చంపేసి ఆ చుట్టుపక్కల ఒక ప్లాస్టిక్ తయారు చేసే ఫ్యాక్టరీ ఏదో ఉందంట. ఆ పరిసరాల్లోనైతే ఆ అమ్మాయిని పడేయడం అయితే జరిగింది. పోలీసులు విచారణ జరిపిన దాన్ని బట్టి ఈ న్యూస్ అంతా బయట పారింది. ఆ తర్వాత విషయం ఏంటంటే మొన్నటికి మొన్ననే చాలా దారుణమని చెప్పాలి. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే మన మొహం మీద మనమే ఉమ్మేసుకోవాలి. మన మధ్యే ఉన్నారు తెలుసా? క్లాస్ రూమ్‌లోకి వెళ్లి ఒక ప్రేమోన్మాది టీచర్ మీద దాడి చేశాడంటే ఒక్కసారి ఊహించుకోండి. ఆమె చనిపోయింది. అవును. ఆమె చనిపోయింది. ఇప్పటికి కూడా భారతదేశంలో చట్టం భయ్య. అమ్మా! వాడికి దండం పెట్టియొచ్చు భయ్య. నేను చెప్తున్నాను భయ్య. ఎవడైనా సరే మన భారతదేశంలో ఉండాలి అనుకుంటాడు. నేను అనుకుంటున్నాను భయ్య. ఎక్కడికైనా సరే సాలిడ్ ఇప్పుడు మన సౌదీ అరేబియా గాని, లేదా పక్క ఇటలీ అలాంటి దేశాలకు వెళ్ళిపోతే చట్టాలు ఏ విధంగా ఉంటాయి భయ్య. ఆ క్షణం తప్పు చేయాలని ఆలోచన వచ్చినా, ఆ విధంగా చేయాలని ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా పోలీసులకి తెలిసినా స్పాట్‌లోనే డెడ్. అయిపోయాడు ఆడి పని. అలాంటి చట్టాలు మన భారతదేశం తీసుకురాదు భయ్య. ఎందుకు? తీసుకొస్తే ప్రభుత్వం మీద చాలా నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. ఇంకా చాలా ఈ విధంగా ఉంటాయి. ప్రాబ్లమ్స్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అది కారణం. ఈ మన భారతదేశం ఎప్పటికి బాగుపడదు భయ్య. చెప్తున్నాను. దీని ద్వారా ఏంటి నేను ఇవ్వాలనుకుంటున్నానంటే ఒకటే మీరు ఎవరిని నమ్మకండి. ప్రేమిస్తున్నాను అంటే ముందు మీ స్టడీ మీద ఫోకస్ చేయండి. పలానా డేట్ పెట్టండి. మీరు ఆ టయానికల్లా ఒక ఉన్నతి స్థాయికి వస్తే అప్పుడు ఆలోచిస్తా అనే విధంగా అయితే మాట్లాడండి. అంతేగాని ఒకడొచ్చి "నీవు బాగున్నావు. ఆ! నీ మీద ఒక 4, 5 సోపు డైలాగులు కొట్టి, నీ మీద ఒక 4, 5 బిస్కెట్లు వేస్తే నువ్వు పొంగిపోకూడదు. చెప్పు తెగుద్ది అనాలి. అర్థమైందా? ఇంకొక విషయం ఏంటి అంటే ఇన్‌స్టాగ్రామ్ పరిచయం భయ్యా. ఇన్‌స్టాగ్రామ్ పరిచయాలు దూరంగా ఉండండి. ఇన్‌స్టాగ్రామ్ వాడవచ్చు. అలాగననటం లేదు. దేని లిమిట్ దానికుంటుంది అనే విధంగా అయితే వాడాలి. ఇన్‌స్టాగ్రామ్ ఉంది కదా! దాన్ని విచ్చలవిడిగా వాడేసుకుందాం అంటే మొన్న హైదరాబాద్‌లో జరిగిన విషయమే మళ్ళీ అందరికి జరిగే అవకాశాలయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, ఈ విషయానికి కూడా కొద్దిగా దూరంగా ఉండండి. ఇకపోతే మూడో విషయం భయ్యా. కొద్దిగైనా సరే వాడు ఆ విధంగా చేశాడు అంటే మన భారతదేశంలో చట్టాలు లేవనే కాదు. ఉన్నాయి. ఆ చట్టాల్ని ఎవరు ఫాస్ట్‌గా
ఇంప్రూవ్ చేయగలుగుతారు. అంటే ఒక పర్టిక్యులర్‌గా ఒక డయట్‌ని ఈ విధంగా శిక్ష పడింది అంటే అదే ఒక విధంగా ఏ విధంగా చేశాడు అంటే, మీరు పలానా టైం చూసుకున్నట్లయితే ఈ మధ్య వ్యవధిలోనే ఇంకా తక్కువ టైంలోనే వాడికి శిక్ష పడేలా చేయాలి అన్నది మీ పాలిసీ ఉండాలి. నేను ఈ విధంగా చేశాను అంటే వాడు ఆ విధంగా చేశాడు. అది కూడా క్లాస్ రూమ్‌లో చేశాడు. సో మీరేం చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా సరే మీరు ఈ విషయం గురించైతే పట్టించుకోండి దయచేసి. మీరేం చేయాలో మీరు ఒక ఉన్నత పొజిషన్‌కి వెళ్లి మీరనుకున్నది సాధించాలి. అనుకున్నది సాధించేయండి. ఆ సాధించిన తరువాత నేను ఈ సమాజానికి ఏం చేయగలుగుతున్నాను అని ఒక్కసారి మీ మనసుని అడుక్కోండి. మీరు చెప్పిన మాటైతే నేను ఈ విధంగా ఒక్కటే చెప్పట్లేదు. మీలో కలెక్టర్స్ అయ్యుంటారు, లేదా డాక్టర్స్, ఇంకా ఇంజినీర్స్ చాలా మంది అయ్యుంటారు. మీరు ఉన్నత స్థాయి నుంచైతే మీరు వరల్డ్ మొత్తాన్ని అదే మన భారతదేశం మొత్తాన్ని పాలించమంటే ఎందుకని అవ్వదు. టైం బాగుంటే మన పీఎం కూడా అయిపోవచ్చు. అది విషయం కాదు. మీరున్న స్థాయి నుంచి మీరు ఎంతమందికి సాయం చేయగలుగుతున్నారు అన్న దాని మీద ఒక్కసారి ఆలోచించండి భయ్యా. మీ చుట్టుపక్కల ఉన్న దాని గురించి ఒక విధంగా స్ప్రెడ్ చేయండి. ఇలాంటి న్యూస్ అదని. ఒక అమ్మాయి ఏదో లవ్ చేయమంటే లవ్ చేసేయడం. ఆ! లేకపోతే అదే ఒక అమ్మాయిని ఆ విధంగా లవ్ చెయ్యకపోతే వేధించే వాళ్ళని ఏ విధంగా మార్చాలి అనే దాని గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళే స్కూల్‌కి, కాలేజ్‌కి వెళ్ళుండరు నాకు తెలిసైతే. అందుకే ఆ విధంగా మొరటుగా తయారయ్యుంటారు. వాళ్ళని ఏ విధంగా మార్చాలి? ఎప్పుడు మనం బాగుండాలి, మనమే బాగుండాలి అని కాకుండా, ఒక్కసారి వాళ్ళని ఎలా మార్చాలన్న దాని గురించి కూడా ఒక్కసారి ఆలోచిస్తే, మనం బాగుంటాం. అలాంటి వాళ్ళు గూడా కొద్దిగా ఇబ్బంది పడకుండా కాపాడగలుగుతాం చాలా మందిని. నేను చెప్తున్నాను భయ్యా, అలాంటి వాళ్ళనైతే కొద్దిగా దూరం పెట్టండి. ఈ మూడో టాపిక్‌ని అయితే దీని గురించి యూజ్ చేస్తున్నాను. పర్టిక్యులర్‌గా అలాంటి వాళ్ళనైతే మీరేం చేయాలి అంటే, ఒకటి మీరు స్టార్టింగ్ నాకు తెలిసి ఆ అమ్మాయి చనువు ఇచ్చి ఉంటది. ఆ టీచర్ గారు చనువు ఇచ్చే ఉంటారు ఆమెకి. ఆ చనువు ఇవ్వడం ద్వారానే ఆడు ఆ విధంగా చేసుంటాడు. సో, మీరేం చేస్తారంటే అలా చనువులయి ఇవ్వకండి. వచ్చామా, కాలేజ్‌కొచ్చామా, తిన్నంగా వెళ్ళిపోయామా అనే విధంగా ఉండండి తప్పితే గాని, వేరే వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు, లేకపోతే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సో, మరుసటి రోజు రాలేదు. బండేసుకొని సర్రమని వెళ్తున్నాడు. బాగుంది కదా! ఇది అదే ఆ ఫీలింగ్ బాగుంది కదా! అనే విధంగా అయితే ఉండకండి దయచేసి. ఇది చాలా చాలా ప్రాబ్లమ్. చాలా మీకు తెలియని ఊర్లోనే మీరే మునిగిపోతున్నారంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవాలి. సో, మీరు ఈ విషయాలకి దూరంగా ఉంటారని నేను అనుకుంటున్నాను.